నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్యలంబితాం భుజంగ తుంగ మాలికాంతమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివ. జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ఢగఢగఢగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. ఓం నమః శివాయ. స్వామి, తమరి రుద్ర తాండవానికి అర్థమేమిటి? మీ ఆంతర్యమేమిటి? సంతోషానికి విషాదానికి లయకారుడు ఒకేలా స్పందించి నాట్యం ఆడతాడు అంటారు. తమరి తాండవం దేనికి సంకేతం స్వామి? విషాదమా లేక సంతోషమా?
సంశయాత్మకం. స్వామి, తమరికే తెలియని సంశయమా? అప్పుడప్పుడు పరమాత్ముడు పసివాడవుతాడని చెప్పాను కదా చలమయ్య. పిల్లలు బొమ్మలతో ఆడుకున్నట్టు ఆ పైవాడు కూడా తను చేసిన బొమ్మలతో ఆడుకుంటాడు. గిల్లీ గిచ్చి ఏడిపిస్తాడు, లాలించి బుజ్జగించి నవ్విస్తాడు, కష్టాల్ని తట్టుకుంటామా లేదా అని పరీక్షిస్తాడు, సుఖాల్ని ఓదార్చుకుంటామా లేదా అని పరీక్షిస్తాడు. దేవుడే పసివాడైనప్పుడు పిల్లలంతా దేవుళ్లే. ఈసారి ఆ జగన్నాథుడి జగన్నాటకంలో పిల్లలే పాత్రధారులు కాబోతున్నారు, కథను నడిపించబోతున్నారు. మీరు ఎవరిని గురించి చెబుతున్నారు స్వామి? ఎవరా పిల్లలు? ఏమా కథ? తెలుసుకోవాలని అంత ఆరాటం ఎందుకు చలమయ్యా? నీకు తెలియని కథ కాదిది, నీ వాళ్ళు మొదలుపెట్టిన కథ. నీ తరంలోనే ముగిసిపోవాలని నువ్వు కోరుకున్న కథ. అంటే స్వామి, అది ఆ శాపం ముగిసిపోనుందా స్వామి? అదే సంశయం చలమయ్యా, అదే సంశయం. ఏంటి ప్రసాదు, జైని వెతికి తీసుకొస్తామని వెళ్ళి ఖాళీగా తిరిగొస్తున్నారు? వీళ్ళందుకే వెళ్లారో వేరే ఎందుకు వెళ్లారో మనకేం తెలుసు బామ్మగారు. వీళ్లకు మాటలు చెప్పడం తప్ప చేతలు చేయడం రాదని మనకు తెలుసు కదా కల్పన. మేము వెళ్ళేటప్పుడు అని గమ్ముకున్నారు, ఇప్పుడేంటి గలగల గలగల మాట్లాడుతున్నారు? రాహుకాలం వర్జం పోయాక శుభగడియలు వచ్చాయిలే అన్నయ్య గారు. శుభగడియలా? ఏమంటున్నావు వదినా? మీరు చేయలేని పని ఒకరు చేస్తారని స్వామీజీ చెప్పారు. మేము చేయలేని పనా? జైని ఇంటికి తీసుకురావడం. ఎవరు చేస్తారు? జై అంటే నిజంగా ఇష్టపడేవాళ్ళు. ఈ ఇంటికి మళ్ళీ పునఃవైభవం వస్తుందట. ఈ ఇంటి నుంచి వెళ్లిపోయిన వాళ్ళు తిరిగొస్తారట. ఇక మీ దాపరికాలకు చాటుమాటు పనులకు తావు లేదట. అన్ని శుభాలే జరుగుతాయట. స్వామీజీ మళ్ళీ రావటం ఏంటి చంద్రిక? వస్తే వచ్చాడు, అన్నీ చూసినట్టు చెప్పడం ఏంటి? నిత్యను అభి చూసినట్టు స్వామీజీకి ఎలా తెలిసింది? అంటే నిత్య విషయం అవి మంగకు చెప్తాడా? అభి చెప్పకపోతే ఆ చారుకేసే చారికి చెప్తాడేమో. ఇద్దర్లో ఎవరు చెప్పినా మంగ విషయం బయటకొస్తుంది కదా. మంగ పిల్లలతో ఇంటికి వస్తుంది. ఈ ఇంటికి పూర్వ వైభవం రావడం అంటే మంగ రావడమేమోనండి. ఇంటి నుంచి వెళ్ళిపోయిన వారు తిరిగి రావటం అంటే అర్థం అదేనేమో. జైని నిజంగా ఇష్టపడేది మంగే కదా. అంటే మంగే జైని తీసుకొస్తుందా? జైల్లో ఉన్న జైనే తీసుకొచ్చింది. మంగ ఇంటికొచ్చి తనకు గతం గుర్తుకొచ్చిందంటే
జైని వెతికి తీసుకురావడం మంగకు మంచినీళ్ళు తాగినంత ఈజీ. మనం ఒకటనుకుంటే మరొకటి జరుగుతోందే. రేపేం జరగబోతోందో? మన భయాలు నిజమవుతాయా? మంగ ఇంటికొస్తుందా? జైని తీసుకొస్తుందా? ఏమో చంద్రిక, రేపు తెల్లారితే గాని ఏ విషయం తెలియదు. నాయనా చారుకేశా, ఏమైందిరా నీకు? నాతో మాట్లాడరా. ఎందుకలా బిత్తర చూపులు చూస్తున్నావు? నోరు తెరిచి ఏమైనా చెప్పరా? మాట్లాడరా. మీనాక్షి, భోజనం పెట్టు. ఏమైంది వాడికి? ఎందుకలా ఉన్నాడు? ఏమోనండి, మధ్యాహ్నం నుంచి ఇలానే ఉన్నాడు. ఒక ఉలుకు లేదు, ఒక పలుకు లేదు. ఏ గాలి సోకిందో ఏమో బిడ్డకి. దేన్నో చూసి భయపడ్డట్టున్నాడండి. వీడు భయపడే రకం కాదే, భయపెట్టే రకం. అయ్యో, ఇప్పుడు కూడా పిల్లవాణ్ణి తిడతారేమిటండి? ముందు వెళ్ళి భూతవైద్యుణ్ణి తీసుకురండి. ఏ మంత్రమో తంత్రమో వేస్తాడు. వీడే ఒక పిల్ల భూతం, మళ్ళీ వీడిని ఇంకో భూతం తగులుకోవడం కూడాను. వీడికి పట్టిన దెయ్యాన్ని ఎలా వదిలించాలో నాకు తెలుసు. నువ్వు ఇటు రావే, ఇట్రా. చూడు నాన్న, చారుకేశా, చారుకేశా, లడ్డు కావాలా నాయనా? ఇవ్వండి నాన్నారు. చూసావటే నీ తిండిపోతు దెయ్యాన్ని? ఎంతలా హడలు కొట్టావు చారుకేశా? లడ్డు అడిగితే నేనివ్వనా? నాన్నారు, నేను ఒకటి అడిగేదా? నువ్వు ఒక లడ్డు అడిగినా 2 లడ్డూలు అడిగినా ఇప్పుడు మాత్రం ఇచ్చేది లేదురా. శుభ్రంగా భోంచెయ్యి. అది కాదు నాన్నారు, సినిమాల్లో డబుల్ యాక్షన్ ఉంటుంది కదా, అలా నిజంగా కూడా ఉంటారా? మనుషులు పోని మనుషుల గురించా నువ్వు అడుగుతున్నావు? ఎందుకుండరు? 7గురుంటారట. 7గురేమో గాని నేను 2 చూశాను. నేను 2 చూశాను నాన్నారు. ఎవరిని చూసావు నాన్న? మీ నాన్నగారిని, ప్రిన్స్ మహేష్ బాబు గారినా? నేను మరీ మహేష్ బాబులా ఉండనేమో మీనాక్షి. ఒక వైపు నుంచి చూస్తే కింగ్ నాగార్జున గారిలా ఉంటానంటారు. అది కాదు నాన్నారు. మీ నాన్నగారు నాగార్జున గారైతే నువ్వు పెద్దయ్యాక నాగచైతన్యలా ఉంటావు చారుకేశా. నాకైతే నువ్వు మహేష్ బాబు గారు అబ్బాయి గౌతంలా ఉంటే బావుండు అనిపిస్తుంది. ఒకసారి నేను చెప్పేది వింటారా? పక్కింటి ఆంటీ. చారుకేశా, చెప్పింది చాలు. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునరా, భోంచేద్దాం. చిచ్చి, ఎప్పుడు భోజనం గోలనా? ఒరే ఒరే ఒరే, ఆ మాట నేను కదరా చెప్పాలి. మరి నేను చెప్పేది వినండి. మన ఇంటికొచ్చిన ఆంటీ, ఆవిడెప్పుడో వెళ్ళిపోయారు కదా. మన ఇంట్లో ఉన్న ఆంటీ. ఆవిడ ఇంట్లోనే ఉన్నారుగా. ముందు మీరు వినండి నాన్నారు. రేపు వింటాం గాని ఇప్పుడు భోంచేద్దాం. త్వరగా వడ్డించవే మీనాక్షి, ఈవేళ ఎందుకో గాని బాగా ఆకలి వేస్తుంది. పైగా నిద్ర కూడా వచ్చేస్తుంది. మరే, నాకు కూడా అలసటగా ఉంది. త్వరగా భోంచేసి నిద్రపోదాం. పద, రారా మేద్దు గాని. చిచ్చి, వీళ్ళెప్పుడు బాగుపడతారో ఏంటో. ఇంటికొచ్చిన ఆంటీ, ఇంట్లో ఉన్న ఆంటీ, ఇద్దరు ఒకేలా ఉన్నారని చెబుదామంటే అస్సలు వినరే. వీళ్ళకి చెప్పడం కన్నా ఈ గోడలకు చెప్పుకోవడం మంచిది. ఆ ఆంటీని నేను ఇంతకు ముందే చూశానన్నయ్య. ఎప్పుడు చూసావు? తాతయ్య నేను ఆయన ఇంటికి వెళ్ళాం కదా, అప్పుడు ఈ ఆంటీ ఆ ఇంటికి వచ్చింది. మరి విషయం నాతో ఎందుకు చెప్పలేదు? అమ్మతో చెప్పాను, కానీ అమ్మ నా మాట వినలేదు. అంతేకాదన్నయ్య, ఆయన ఇంట్లో అమ్మ ఫోటో కూడా ఉంది. అతనింట్లో అమ్మ ఫోటో ఉండడం ఏంటి? ఎందుకుంటుంది? ముందు చూసినప్పుడేమో ఉంది, తర్వాత చూసి లేదు. అది ఏ ఆంటీ ఫోటోనో అయి ఉంటుంది. లేదన్నయ్య, ఆ ఫోటో అమ్మలాగే ఉంది.
అమ్మకి చెప్పన్నయ్య. నువ్వు చెప్తే అమ్మ వింటుంది. వద్దు దివ్య, ఇప్పుడే అమ్మకి ఈ విషయం చెప్పొద్దు. ఎందుకని? అసలు ఆంటీ అమ్మలా ఎందుకుందో తెలుసుకోవాలి. నువ్వు చెప్పినట్టు అతని ఇంట్లో అమ్మ ఫోటో ఉంటే ఎందుకుందో తెలుసుకోవాలి. ఆ తర్వాతే అమ్మకి చెప్దాం. ఏంటి అన్న చెల్లెలేదో తెగ మాట్లాడుకుంటున్నారు? నాతో చెప్తే నేను వింటాను కదా. అది అమ్మా, ఆ ఆంటీ నాతో చెప్పకూడని రహస్యమా? సరే కూర్చోండి, భోంచేద్దాం. ఏంట్రా నా వంక అలా చూస్తున్నారు? ఏమైంది? ఏం లేదమ్మా. ఏదో ఉంది, చెప్పండి. చెప్పన్నయ్యా. వద్దు అమ్మా. ఒకేలా ఇద్దరు మనుషులుంటారా? సినిమాలో డబుల్ యాక్షన్ లాగా? కవల పిల్లలైతే ఉంటారు. కవల పిల్లలా? మీలాగా కలిసి పుట్టడం అన్నమాట. మరి మేము ఒకేలా లేం కదమ్మా. అన్నయ్య ఒకలా, నేను ఇంకోలా ఉన్నాం కదా. కవల పిల్లలందరూ ఒకేలా ఉండర్రా, కొంతమంది ఉంటారు. అవును, ఇప్పుడు ఆ విషయం ఎందుకు గుర్తొచ్చింది? అంటే నీలాగొకరు ఊరికే అడిగామమ్మా. సినిమాల్లోనే అలా ఉంటారా, లేకపోతే నిజంగా కూడా అలా ఉంటారా అని. సినిమాల్లోనూ ఉంటారు, నిజంగా కూడా ఉంటారు. తినండి ఇప్పుడు. తిను. ఏమైంది సార్? క్వార్టర్ ఎదుగుంది సార్. ఏంటి సార్, వాటర్ మొత్తం తాగేశారు? జై మిస్సింగ్ కేసు నన్ను 3 చెరువుల నీళ్లు తాగేలా చేస్తుందయ్యా. నేను ఎన్నో కేసులు సాల్వ్ చేశాను, కానీ ఏ కేసు ఇంత కాంప్లికేటెడ్ అవ్వలేదు. అవును సార్, మనం సస్పెక్ట్ చేసిన వాళ్ళందరూ నిర్దోషులని ప్రూవ్ అయింది. జై గారు మిస్ అయ్యారా, కిడ్నాప్ అయ్యారా, లేక మర్డర్ అయ్యారా, ఏది తేలడం లేదు. జై ఖచ్చితంగా బతికే ఉన్నాడు, ఇది కన్ఫర్మ్. ఎలా చెప్తున్నారు సార్? మనం పట్టుకున్న ఆ టెండర్ కాంట్రాక్టర్ జైని కొట్టించాడని చెప్తున్నాడు కదా. అతను చెప్పింది అబద్ధమై ఉండొచ్చుగా సార్. వాడు చెప్పింది నిజమే అయితే జై ఏదో హాస్పిటల్లో ఉండాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. కానీ జై ఏ హాస్పిటల్లోనూ లేడు, ఇంట్లో వాళ్ళకి కూడా తెలీదు. ఆ కాంట్రాక్టరు జైని కొట్టించాలని చెప్పిన ప్లేస్ ఒకటి, జై కారు మనకి దొరికిన ప్లేసు మరొకటి. ఆ స్పాట్కి దగ్గరలో దొరికిన బర్న్ అయిన బాడీ గుర్తు తెలియని అనాథ శవం. ఇదంతా ఆలోచిస్తుంటే ఎవరో కావాలని ఈ కేసుని మిస్లీడ్ చేస్తున్నారు అనిపిస్తుంది. మనతోనే కేమాడుతున్నారా? ఎవరు సార్? తెలీదు, నువ్వు గెస్ చెయ్. మీరే చెప్పండి సార్. జై. సార్, ఇదంతా జై గారు చేస్తున్నారంటారా? ఏమో అలా అనిపించింది, చెప్పాను అంతే. గేమ్ ఆడడానికి ఆయనకేంటి సార్ అవసరం?
ఎవరికి ఏ అవసరం ఉంటుందో మనకెలా తెలుస్తుంది కణప్ప? పోలీసులం కాబట్టి అన్ని యాంగిల్స్లో అనుమానించాలి, ఎంక్వైరీ చేసి నిజానిజాలు రాబట్టాలి. అదేగా మన డ్యూటీ. సార్, జై గారి మరదలు వస్తున్నారు సార్. హ? జై గారి మరదలు వస్తున్నారు సార్. షాక్ కొడుతుందేంటి? ఇళయరాజా, ఏం జరుగుతుందిరా? పెద్ద క్రిమినల్ అక్కడ. ఐపీఎస్ కి క్రిమినల్ కి సెట్ అవ్వదురా. వద్దు వద్దు వద్దు. ఊహలకు దొరకని సొగసా, ఊపిరిని వదలని గొలుసా, నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా, నీ కనుల మెరుపుల వరసా,